భువనేశ్వర్లో ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ వింత సంఘటన జరిగింది. ఏటీఎం మెషిన్ నుంచి డబ్బులు చోరీ చేయడం గురించి వినుంటాం. కానీ 7 వ్యక్తులు ఏకంగా ఏటీఎం మెషిన్నే మాయం చేసేశారు. ఆ సమయానికి గంట ముందే 20 లక్షలకు పైగా నగదందులో నింపినట్టు బ్యాంక్ వారు సమాచారం అందించారు. పోలీసులు ఈ సంఘటనకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. ఇది నాకెందుకు చూపిస్తున్నావు? ఆంటీ బాగుందా లేదని? లేకపోతే ఏంటి సెటు, ఈ 25 లక్షలు ఉన్న ఏటీఎంని చోరీ చేసింది ఎవరో కాదు, నా పార్ట్నరే. పాతిక లక్షల సెటు లోపల వేడివేడిగా ఉన్నాయి. ఏంటి అక్కడ? ఓ అదా, అక్కడే డబ్బులు లేపేద్దాం రాడుతో వాళ్ళు దెబ్బలేసాం సెటు పనాపల. ఏటీఎం మెకానిజం తెలిసినట్టు దొరికితే తప్ప ఓపెన్ చేయలేం. నీదైతే పెద్దదిగా సెటు సర్కిల్, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాం. ఈ టైంలో కుదరదు. మండే आफ्टरनून तक कोई मैकेनिक नहीं मिलेगा. అప్పుడు దాకా దీన్ని ఎక్కడ ఉంచుతాం? సేఫ్ కదా. मेरा गोडाउन है ना, అక్కడ ఉంచుతాం. సేఫ్టీ. మరి వాళ్ళ సంగతి ఏంటి? कौन? इस काम पे और 5 लोग भी है. వాళ్ళలో ఎవరు దొరికినా కథం. అర్జెంటుగా వాళ్ళకి తలో 1 లక్ష చదిలించుకోవాలి. ఓ 5 లక్షలు ఇవి సెటు, మిగిలిన సంగతి తర్వాత చూసుకుందాం. 5 लाख చూడదా సెట్, పదరా. పార్ట్నర్ లేకపోతే ఏంట్రా, 25 లక్షలకి మనం అతను నమ్మాలి, 5 లక్షలకి అతను మనం నమ్మడా? अरे गुस्सा मत करो ना छोटा भाई, देऊंगा ना. शंकर 5 लाख. సేటు, మిషన్ మాత్రం మా ముందే ఓపెన్ చేయాలి. ठीक है भैया. 5కు 20 కింద డబ్బుంటే పైన కొట్టారు. దేవుకు హలో, మెకానిక్ వచ్చాడా? రాలేదు భయ్యా, వస్తే చెప్తాను. గుర్తుందిగా, మిషన్ మాత్రం మా ముందే ఓపెన్ చేయాలి. జరూర్ ఓపెన్ కరేగా. ఠీక్ హై, మా ముందే ఓపెన్ చెయ్యాలి. మెకానిక్ భయ్యా 2500 సెపరేట్గా పెట్టు. మీకీ బుర్రా తీసి మ్యూజియంలో పెట్టు. ఏంటి అది? 25 lakhs లోపల ఇదే ఉంది. బేవకూఫ్ ఆడు కాదు, మీరు. ఇది అసలు ఏటీఎం మిషనే కాదు, లేత మిషన్ మీ చేసిన డమ్మీ. బేటా